ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నారు बुल शोरूम, टीटी सुपर बाजार, शमा फार्मेसी, क्लासिक हेयर ऑयल, तवक्कल चाइना बाजार। तमाम कॉर्पोरेट, प्राइवेट और गवर्नमेंट स्कूल्स के यूनिफॉर्म्स के लिए लाल बानीज तशरीफ लाइए। नमस्कार, रूबी तेलुगु न्यूज़ కు స్వాగతం। నేను చక్రి వార్తల ముందు హెడ్లైన్స్ చూద్దాం। సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై సీఎం సమీక్ష, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి మహంతికి ఆదేశం। విభజన తీర్పై రాజ్యసభలో అన్ని పక్షాలు కాంగ్రెస్ ని తప్పుపట్టాయి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్య। రాష్ట్ర రాజకీయాల్లో ముగ్గురు మోసగాళ్లు మా ప్రాంతానికి చెందిన వారే ఆరోపించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి। సీమాంధ్ర సమ్మె వల్ల ఆర్టీసీకి 98 కోట్ల నష్టం వెల్లడించిన ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్। ఇక వివరాలకెళ్తే సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షించారు। ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహంతి, ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్ పాల్గొన్నారు। ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు। అత్యవసర సేవలపై దృష్టి పెట్టాలని, తిరుమల యాత్రికులకు ఇబ్బంది కలగకుండా చూడాలని టీటీడీ ఈవో, చిత్తూరు జిల్లా కలెక్టర్ను ముఖ్యమంత్రి ఆదేశించారు। సీమాంధ్రలో ఆందోళన దృష్ట్యా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు। సీమాంధ్రలో ఉద్యోగులు సంయమనం పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరారు। ఇందులోనూ ఆంధ్ర ప్రాంతం వారు ఉన్నారు, తెలంగాణ ప్రాంతం వారు ఉన్నారు, అలాగే సీమ ప్రాంతం వారు కూడా ఉన్నారు। మీరు అందరూ ఉన్నారు। దయచేసి ఇవాళ ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇక్కడున్న సీమాంధ్ర ప్రాంతానికి సంబంధించిన మీ విలేకరులు మీరు దానికి మీ ఉద్యోగాలకు ఎందుకు రాజీనామా చేయట్లేదు అనేది ఒక ప్రశ్న। సీమాంధ్ర ఉద్యోగులు దీనికి సంబంధించిన విలేకరులు అందరూ కూడా ఎందుకు మీరు చేయట్లేదు అనేది నా ప్రశ్న। దానికి మీ సమాధానం చెప్పండి। ఒక నిమిషం చెప్పండి, చెప్పండి। నేను అడిగి తెలంగాణ అడగలేదు। ఒక్క నిమిషం వినండి బాబు, వినండి। మీరు ఎందుకు దానికి నిరసన తెలుపుతూ ఆ నిరసన తెలుపుతూ మేము వచ్చి మీరున్నారని మీ విలేకరులు ఎందుకు చేయలేదు, ఉద్యోగాలు రాజీనామా చేయదు, ఓకే, కనీసం మీరు ఎందుకు సెలవు పెట్టలేదు? మీరు ఎందుకు చెప్పండి, సవాల్ చెప్పండి। మీ విలేకరులు ఎందుకు సెలవు పెట్టలేదు చెప్పండి। నేను అడుగుతుంది, రాష్ట్ర ఉద్యోగులు సెలవు పెట్టినట్టు వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నట్లు మీరెందుకు స్ట్రైక్ చేయట్లేదు అడుగుతున్నాను। చెప్పండి, సమాధానం చెప్పండి। ఎందుకు చేయలేదు చెప్పారు కదా, చెప్పండి ఇప్పుడు। సారీ మీరు రాజకీయ పక్షం కంటే మీరు ఆ ప్రాంతానికి ప్రజలు, మీరు అది గుర్తుంచుకోండి ముందు ముఖ్యం। మీరు రాజకీయ పక్షాలు కాదు, మీరు ఆ ప్రాంత ప్రజలుగా మీ తాలూకు ఉద్యోగ, మీ తాలూకు ధర్మంగా మీరు ఎందుకు నిరసన తెలియజేయాలి? మరి మీరే ఇందాక మీరేం మాట్లాడారు నాకు ఇందాక అడగలేదే, మీరు ఇందాకేం చెప్పారు? ఉండండి, ఇందాక నాకేం చెప్పారు మీరు? మా ప్రజల తాలూకా మీ ఇవన్నీ కూడా తెలియాలి కదండి, అందుకే నా ఉద్యోగం చేయాలండి అని చెప్పారు లేదా? మీరు ఏం చెప్పారు? కవర్ చేయాలి కదని చెప్పారు। అలాగే మీరు ఎలాగైతే వార్తలు కవర్ చేయాలనుకున్నారో అలాగే మంత్రులు, శాసనసభ్యులు రేపు శాసనసభ జరిగినప్పుడు శాసనసభలో మా అభిప్రాయాలు చెబుతూ ఈ విషయాన్ని కేంద్రానికి తెలియాలి కాబట్టి వాళ్ళందరూ రాజీనామా చేసినా రాజీనామాల ఉపయోగం కాదు, దీనివల్ల ఈ విషయాన్ని తెలియాలి, ప్రతిబింబించాలంటే శాసనసభ జరగాలి, శాసనసభలో వచ్చి ఈ సమస్య వచ్చి డిస్కషన్ జరగాలి, ప్రజల తాలూకా వినండి, ప్రజల తాలూకా అభిప్రాయం నాకు తెలియచెప్పిన తర్వాత అక్కడ ఒకవేళ ఓటింగ్ జరిగితే ఓటింగ్ లో వాళ్ళ అభిప్రాయాలు పాల్గొనాలి, ఇవన్నీ చేయాలి కాబట్టి వాళ్ళు చేయలేదని విషయం। రాయలసీమ ప్రాంతానికి మిగులు జలాలు లేకుండా చేసిన పాపం దివంగత మాజీ సీఎం వైఎస్ అని రాష్ట్ర రాజకీయాల్లో ముగ్గురు మోసగాళ్లు తమ ప్రాంతానికి చెందిన వారే అని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి విమర్శించారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏనాడు సీమ అభివృద్ధిపై మాట్లాడిన నేతలు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని బైరెడ్డి విమర్శించారు। మా ప్రాంత నాయకులు ఈరోజు యూటర్న్ తీసుకొని ఏమి కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారండి? ఎంత కపట ప్రేమ! మేము 8వ తారీఖు నాడు తిరుపతిలో రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీని
మేము అక్కడ ప్రకటన చేసుకున్నాం. అదే రోజు సాయంకాలం కిరణ్ కుమార్ రెడ్డి గారు 7 గంటలప్పుడు అనుకుంటాను ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఫస్ట్ టైం దుప్పటి కప్పుకొని పండుకొని అప్పుడే దుప్పట్లో నుంచి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన చాలా మటుకు ఇష్యూస్ ఉన్నాయి, చాలా ఇష్యూస్ అవి సెటిల్ చేయకుండా రాష్ట్ర విభజన చేయడం, ప్రకటన చేయడం చాలా తప్పు అని చెప్పి ఆయన ప్రెస్ మీట్లో చెప్పాడు. ముఖ్యంగా ఆయన లేవనెత్తినటువంటి విషయాలు నీటిపారుదల విషయాలు, విద్యుత్ శక్తి, ఉద్యోగాలు, ఈ మూడింటి మీద మెయిన్గా చాలా మాట్లాడారు ఆయన. ఈ 3 విషయాల మీద ఆయన కొన్ని విషయాలను లేవనెత్తారు. ఆ తర్వాత ఈ కాపీ ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినారో మరుసటి రోజే ఈ ప్రతిపక్ష నాయకుడు మా ప్రాంతమే ఆయన ఒక కార్బన్ కాపీ తెచ్చుకొని ఆయన కాడి నుంచి 3 కాపీలు తీసినాడు ఆయన కిరణ్ కుమార్ రెడ్డి. ఒక కాపీ 8వ తేదీ ఆయన చదివినాడు, 9వ తేదీ చంద్రబాబు నాయుడు చదివినాడు, 10వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు చదివినారు. దాన్ని కార్బన్ కాపీ, అది 3 కాపీలు. కిరణ్ కుమార్ రెడ్డి గారు లేవనెత్తిన విషయాలు వెనకబడిపోతామని చెప్పి 3 ఎట్లా తెలంగాణ జపం చేశారో అట్లాగే అబ్బా నేను ముందా పైలెత్తుం అన్నట్టుగా వీళ్ళు మళ్ళా లెటర్లు రాసేటటువంటిది మొదలుపెట్టారు. అసలు వీళ్ళకి అవగాహన ఉంది అయ్యా రాజకీయాల మీద, స్టేట్ యొక్క పరిస్థితుల మీద? పార్లమెంటు ఆవరణంలోని గాంధీ విగ్రహం వద్ద సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ధర్నా కొనసాగుతుంది. వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనపై నిర్ణయం వెనక్కి తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు మంత్రి గంటా తెలిపారు. నిర్ణయం ఉపసంహరించుకునే వరకు వివిధ మార్గాల్లో ఉద్యమం కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుత సమ్మె వల్ల ఆర్టీసీకి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ అని ఆ సంస్థ ఎండీ ఏకే ఖాన్ అన్నారు. గత 13 రోజులుగా జరుగుతున్న ఆందోళన వల్ల ఆర్టీసీకి 98 కోట్ల नष्टం వాటిల్లినట్లు చెప్పారు. सर्टिफाइड ड्राइवर की ज़रूरत है घाट सेक्शन होने की वजह से, वहाँ सेफ्टी इश्यूज हैं, इसीलिए हम लोग आरटीसी में हमारे जो वर्कर्स हैं उधर उनको अपील कर रहे हैं कि वो तिरुपति तिरुमला में बसें चलाना बहुत ज़रूरी है, क्योंकि बहुत सारे यात्री पिलग्रिम्स जो हैं वो ऊपर हैं, अभी उनको नीचे लाना ज़रूरी है, और बहुत सारे जो आ रहे हैं तिरुपति को उनको ऊपर तक ले जाना भी बहुत ज़रूरी है। अल्टरनेट नहीं, यहाँ से भेज कर कोई फ़ायदा नहीं है। बसेस तो हैं उधर, बसेस ऊपर ऑपरेट करने का प्रॉब्लम है, क्योंकि स्ट्राइक है, एजिटेशनिस्ट हैं, इसकी वजह से प्रॉब्लम हो रहा है। अभी हम एक एग्जीक्यूटिव डायरेक्टर भी यहाँ से भेजे हैं, हैदराबाद से एयर डैश किए हैं इनको। हम बैठ के बात करने के बाद ये जो सेक्टर है इसको एग्जम्प्ट करने के लिए स्ट्राइक से देखिए करोड़ का हर दिन लॉस होगा। आरटीसी इसको बर्दाश्त करने के कंडीशन में नहीं है, इससे तो बहुत बड़ा नुकसान हो रहा है आरटीसी। ప్రత్యామ్నాయ ఏర్పాటు ఈ రోజు అటెండెన్స్ 1% కంటే తక్కువ ఉంది సీమాంధ్ర ప్రాంతంలో. సర్వీసెస్ కూడా మొత్తం అఫెక్ట్ అయ్యాయి. సో దీనివల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతుంది ఒకటి. రెండవది కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో అన్నిటికంటే ప్రధానమైనది తిరుపతి తిరుమల రూట్లో ప్రతిరోజు వేల కొద్ది యాత్రికులు భక్తులు అక్కడ వస్తూ ఉంటారు. వాళ్ళు చాలామంది ఇంకా కొండపైనే ఉన్నారు. వాళ్ళను కింద దించడం కోసం సర్వీసెస్ రన్ కావాల్సిన అవసరం ఉంది అక్కడ. ఎందుకంటే మిగతా ఏరియాస్లో ఆపరేట్ అయ్యే బస్సెస్కు దీనికి వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడ నడిపే బస్సెస్ ప్రత్యేకమైన బస్సెస్ ఇవి, సైజులో పరిమాణంలో తక్కువ చిన్నవిగా ఉంటాయి ఇవి. అదే కాకుండా కొంచెం హయ్యర్ హార్స్ పవర్, తర్వాత స్టడీ ఇంజన్స్ అటువంటి వాటి. ఎందుకంటే ఘాట్ సెక్షన్, హెయిర్ పిన్ బెండ్స్ ఉంటాయి. ఏ బస్సులు అంటే బస్సులు టర్న్ తీసుకోలేవు. ఒకవేళ రివర్స్లో తీసుకోవాలి, కిందికి పైకి తిప్పాలంటే సేఫ్టీకి సంబంధించిన అంశాలు చాలా ఉంటాయి దీంట్లో. ప్రయాణికుల భద్రతకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. డ్రైవర్స్ విషయంలో కూడా మేము సపరేట్గా ఘాట్ ఫిట్ డ్రైవర్స్ అంటే ఘాట్ ఏరియాస్లో డ్రైవ్ చేయగలిగిన డ్రైవర్స్ని సపరేట్గా పెట్టి పంపిస్తుంటాం.
అందుకే అక్కడ బస్సెస్ రన్ చేయాల్సిన అగత్యం చాలా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్నటి వరకు అక్కడున్న మా ఆర్టీసీ కార్మిక సోదరులతో మాట్లాడడం జరిగింది, యూనియన్స్తో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ని కూడా అక్కడ పంపించాము. ఈ సర్వీసెస్ తిరుపతి తిరుమల మధ్యలో మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉందని. ఏదో ఒక రాష్ట్రాన్ని విడదీసి సీమాంధ్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దంటూ రాయలసీమ కోస్తా ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల సతీమణులు గవర్నర్ నరసింహన్ను కలిశారు. మంత్రి షల్జనా సతీమణి మోక్ష ప్రసన్న ఆధ్వర్యంలో వీరంతా రాజ్భవన్ కు చేరుకుని గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ రాష్ట్రము డివైడ్ అవడానికి ఈ యొక్క డివిజన్ ఇట్స్ అన్జస్టిఫైడ్, అన్డెమోక్రటిక్ అండ్ అన్సైంటిఫిక్ అని మేము ఫీల్ అవుతున్నాము. మేము ఈ విషయం చాలా బాధతోనూ చాలా కష్టంతోనూ ఇంతమంది ఎప్పుడూ బయటకు రాని మేమందరం బయటకు వచ్చాము. మా కష్టాన్ని మీకు చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న ఆవేదన కూడా మేము ఎక్స్ప్రెస్ చేయాలనే ఉద్దేశంతో ఈడదాకా వచ్చాము. మేము ఒకటే క్వశ్చన్ చేయబోతున్నాము. ఈ రాజకీయ నాయకులంతా దీనికి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా మేము ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాము. మీరు మీ నియోజకవర్గం ప్రజలను అడిగారా? ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, మీ జిల్లా ప్రజలను అడిగారా? లేకపోతే మీ ప్రాంత ప్రజలను అడిగారా? ఫస్ట్ ఏ రాజకీయ నాయకుడన్నా ఫస్ట్ ఆలోచించాల్సింది ఏమంటే వాళ్ళ నియోజకవర్గం గురించి ఆలోచించాలా, వాళ్ళ జిల్లా గురించి ఆలోచించాలా, వాళ్ళ రాష్ట్రం గురించి ఆలోచించాలా, ఆ తర్వాత వాళ్ళ దేశం గురించి ఆలోచించాలా. ఆ తర్వాత మాత్రమే. If we divide the state, there are member of people who are going to get affected, not only in the part of Telangana as well as in the part of Andhra Pradesh. We are going to face problem in the sector of water as well as in the sector of power also. The power which is mostly concentrated in the places of Andhra, how is the government going to do justification for this? And most of our resources and water supply that comes from the states of Telangana, how are they going to justify this? So, and also, as we had stayed united all these years, and we had been staying for the last 50 years and developing Telangana area and Hyderabad, which is the main capital of it, we had been developing the small scale sectors. We have developed software industries here. We have developed our roads, our infrastructure, our factories, our industries, mostly which are concentrated in Andhra Pradesh and the state of Hyderabad, mostly in the city of Hyderabad. We want all this. If you going to divide us and ask us to leave us out of this. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకున్నాం. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే, 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే, 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीबौली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007. ఇప్పుడు మీకు స్వాగతం పలుకుతున్నారు తవక్కల్ చైనా బజార్. మీ అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల వస్తువులను అతి తక్కువ ధరలో అందిస్తూ మీ చేత మన్ననలు పొందుతున్న ఏకైక సంస్థ తవక్కల్ చైనా బజార్. ఇప్పుడు మహిళల కోసం నూతనంగా ఫస్ట్ ఫ్లోర్ లో 3000 స్క్వేర్ ఫీట్ లో మీ ముందుకు తీసుకొస్తున్నాం లేడీస్ వేర్, ఫ్యాషన్ జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, లేడీస్ అండర్ గార్మెంట్స్, లేడీస్ అండ్ కిడ్స్ ఫుట్ వేర్, కాస్మెటిక్స్, లేడీస్ నైటీస్, చుడీదార్స్, కిడ్స్ వేర్, గాగుల్స్, న్యూ బోర్న్ బేబీ కేర్ మరియు టాయ్స్. సంప్రదించండి తవక్కల్ చైనా బజార్, బండ్లగూడ క్రాస్ రోడ్. ఫోన్ నంబర్ 0402002667. TT Super Bazaar, Madhupatnam. TT Super Bazaar having all electronic items, LCD, CTV, home theater, refrigerator, washing machine, home appliances, gas stove, mixie, geyser, cooker, chimneys, non-stick tawas, stainless steel items and plastic items, and all kirana and journal items. TT Super Bazaar, Main Road, Mehdipatnam, Hyderabad.
तवक्कल चाइना बाजार आपका खैर मकदम करता है। आम चाइना बाजारों से हटकर 3000 स्क्वायर फीट पर 2 मंजिला वसी और अज चाइना बाजार, जहां पर घरेलू जरूरियात के सामान के अलावा खवातीन और बच्चों के लिए लेडी स्टाफ की खिदमत के साथ हर किस्म की जरूरियात का सामान एक ही छत तले दस्तयाब है। खवातीन के लिए अंडरगारमेंट्स, बच्चों के लिए रेडीमेड गारमेंट्स, ब्रांडेड और मयारी एक से बढ़कर एक कलेक्शन मौजूद है। दुल्हनों के लिए ब्राइडल कलेक्शन, फैशन ज्वेलरी और कॉस्मेटिक्स, खवातीन और बच्चों के फुटवेयर का मयारी और देदाजेब कलेक्शन, बच्चों के लिए मुकम्मल बेबी केयर शॉप। ये तमाम अशिया इंतहाई वाजबी और एक ही दाम पर दस्तयाब है। एक बार जरूर तशरीफ लाएं। तवक्कल चाइना बाजार, बंडागुड़ा क्रॉस रोड, चंद्रायन गुट्टा, हैदराबाद। फोन నంబర్ 0402002677. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ క్లినిక్ లో జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు ఉచిత పరిష్కారం. క్లాసిక్ హెయిర్ క్రీమ్ వాడండి, మీ జుట్టు రాలటాన్ని అరికట్టండి. ఇప్పుడు క్లాసిక్ హెయిర్ ఆయిల్ కూడా లభిస్తుంది. జుట్టు రాలటం నివారించి ఊడిన జుట్టును తిరిగి వచ్చేలా చేస్తుంది. అంతేకాకుండా తలనొప్పి, చుండ్రు, కంటి నుండి నీళ్లు రావడాన్ని నిరోధిస్తుంది. తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది. నిద్రలేమిని నివారిస్తుంది. ప్రొపరేటర్ షాయిస్తా ఫాతిమా. మాకు ఆంధ్రప్రదేశ్లో 4 చోట్ల మాత్రమే బ్రాంచెస్ కలవు. అరబాబు హోటల్ టౌలిచౌకి, ఆబిడ్సి చిరగాలి లైన్, కమల్ షోరూం ప్రక్కన, మిశ్రీగంజ్ కేఎం ఫంక్షన్ హాల్ వద్ద మరియు చార్మినార్ బస్ స్టాప్ దగ్గర. GMP सर्टिफाइड कंपनी शमा फार्मेसी की पेशकश। उम्र का पहला पसंदीदा शमा मंजन अब नए हाइजेनिक पैक में, पुराना नाम नया अंदाज, शमा मंजन। और आप सबके लिए रोजाना भी इस्तेमाल कीजिए। मसूड़े फूल जाना, खून का आना, दांतों में कीड़ के मुंह से बदबू आती हो, गुटखा खाने से जिनका मुंह नहीं खुलता, शमा मंजन और शमा बाम हर दर्द के लिए यकसम फीस। सर का दर्द, आधे सर का दर्द, जोड़ों के दर्द, कमर के दर्द के लिए, सर्दी जुकाम नजला, हर मेडिकल जनरल स्टोर और सुपरमार्केट पे शमा बाम और शमा मंजन। बहू ने कुछ काम आम भी शुरू किया। कहाँ? साफ, शफाफ और लंबा दाना, न चुनने की झंझट, न बीनने की जहमत। बस पैक खोला, कुछ देर भिगोया और पका लिया। शमा क्लासिक बासमती राइस, खुशबू और लज्जत से भरपूर। शमा क्लासिक बासमती राइस 25 किलो, 10 किलो, 5 किलो और 1 किलो के बैग में अब हर सुपरमार्केट, जनरल स्टोर और किराना स्टोर में दस्तयाब है। डॉक्टर ఆంధ్రప్రదేశ్ విభజన తీర్పే రాజ్యసభలో అన్ని పక్షాలు కాంగ్రెస్ ను తప్పుపట్టాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాజ్యసభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం బాధ్యతారహితంగా సమాధానం ఇచ్చారని మండిపడ్డారు. శ్రీకృష్ణ కమిటీలోని 5వ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నామని చిదంబరం చెప్పారని, 5వ అంశాన్ని అమలు చేస్తే 3 ప్రాంతాలకు సమాన న్యాయం చేయాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. రాజకీయ లబ్ధి కోసమే చిదంబరం మాట్లాడినట్లు ఉందని విమర్శించారు. నిన్న రాజ్యసభలో చిదంబరం ఒక బాధ్యతతో ఉండవలసిన వ్యక్తి చాలా సున్నితమైన విషయాన్ని చాలా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం కాకుండా కనీసం ఏ పరిస్థితుల్లో ఈ విభజన చేయాల్సి వచ్చింది, అదే మరి ఎవరైతే ఆందోళన చేస్తున్నారో వారికి ఒక అప్పీల్ ఇవ్వడం కూడా చేయలేదంటే ఆయన ఎంత దారుణంగా ప్రవర్తించాడో అర్థమవుతుంది. ఎవరైతే తెలంగాణకు అనుకూలంగా ఉద్యమాలు చేసిన బీజేపీ, సిపిఐ 2 పార్టీలు కూడా తప్పుబట్టాయి చేసిన విధానం పట్ల. అదే మరిగా వాళ్ళు ఎవరైతే మిత్రపక్షాలు ఉన్నాయో వాళ్ళు ఎక్కడ కనపడిన దాఖలాలు లేవు. ఎవరైతే దీన్ని సపోర్ట్ చేశారో వాళ్ళు కనపడిన దాఖలాలు లేవు. సంబంధం లేని అన్ని రాజకీయ పార్టీలు, ఈ రాష్ట్రానికి సంబంధం లేని అన్ని రాజకీయ పార్టీలు ఈ నెల 15 నుంచి ఇందిరా పార్క్ వద్ద రిలే నిర్వహించనున్నట్లు తెలంగాణ రాజకీయ ఐక్యత చైర్మన్ కోదండరాం ప్రకటించారు. విదేశాల్లో రెచ్చగొడుతున్న సీమాంధ్ర పాలకుల తీర్పే గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. నెలాఖరులోగా హైదరాబాద్ లో అన్ని సంఘాలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులకు కాంగ్రెసే కారణమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వయసు పెట్టిన చిచ్చే రాష్ట్రాన్ని నాశనం చేస్తుందని మండిపడ్డారు. రాజధాని నిధులు, హక్కుల గురించి మాట్లాడకుండా రాష్ట్రాన్ని విభజిస్తామంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు, బీజేపీ నాయకులు వెంకయ్యనాయుడు, టీడీపీ ఎంపీలు హరికృష్ణ, సీఎం రమేష్లు తెలంగాణపై రాద్ధాంతం చేయడం సరికాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్ళు ముసుగు వీరుల్లా ఉన్న వీరు తెలంగాణపై ఈ విధంగా మాట్లాడడం సరికాదని ఆయన అన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకుడు వెంకయ్యనాయుడు గారు
తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఎంపీలు సీఎం రమేష్ ఇతరులు హరికృష్ణ గారితో సహా ఏదో జరగరాని ఘోరం జరుగుతున్నట్టు, తెలంగాణ అంశంలో తెలుగు వాళ్ళని ఏదో చీలుస్తున్నట్టు, సహజమైనటువంటి అంటే ముసుగు తీసి ఇన్ని రోజులు ముసుగు వీరులుగా ఉండి మీరు తేల్చండి, మేము 24 గంటల్లో బిల్లు పెట్టండి, మేము సపోర్ట్ చేస్తామని 2008లో లెటర్ కట్టుబడి ఉంటామని ఒక్కొక్కళ్ళు వాళ్ళ నిజస్వరూపం బయటపడుతున్నటువంటి నేపథ్యం ఇది. చంద్రబాబు గారు అయితే దిగ్విజయ్ సింగ్ గారు పూటకొక మాట మాట్లాడుతారని, ఏదో పాప ఈయన ఒక్కరితో నేర్చుకోవాలని, ఇంకెవరు కొత్తగా అసలు అంటే కింగ్ మేకర్గా ఆయనే ఊహించుకొని ఎన్డీఏని నడిపించిన నేను ఇలా చేశాను అలా చేశానని చెప్పినావు. నీ దగ్గర ఏం ఫార్ములా ఉంది? ఎలాంటి అభిప్రాయ భేదాలు లేకుండా ఒక బెస్ట్ సొల్యూషన్ తెలంగాణకి నువ్వు సపోర్టు, తెలంగాణ క్రియేట్ అయినటువంటి పరిస్థితి అనౌన్స్ అయింది. సీమాంధ్రలో సహజంగా విడిపోయేటప్పుడు ఆ బాధాతత్వ హృదయంతో కొంత ఆందోళన జరుగుతుంది, కొంత ఇబ్బందులు ఉన్నాయి, అభద్రతా బాగుంది, నీటి పంపకం, ఈ విద్యుత్తు, ఈ రాజధాని అంశం ఏదన్నా ఉంటే ఆంటోనీ కమిటీకి మాట్లాడండి. ఆయన డిఫెన్స్ శాఖ మంత్రి, కేంద్రంలో వర్కింగ్ కమిటీ ఇంపార్టెంటు, 2 మంత్రులు ఉన్నారు కదా, ఆంటోనీ కమిటీని ఆయన గుర్తించడాట, ఆంటోనీ కమిటీకి మాట్లాడడం, మరి నీ దగ్గరకు వచ్చి మేము మాట్లాడి చంద్రబాబు నాయుడికి మరి బాధ్యత ఒప్పచెప్తే ఎక్కడ ఆందోళన లేకుండా ఏ ఇబ్బంది లేకుండా మరి నీ దగ్గర ఉన్న ఫార్ములా ఏందో చెప్పు స్వామి. ఎవరొద్దన్నారు? ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి పరిపాలించను, కింగ్ మేకరు, నిన్ను చూసి బిల్ క్లింటన్ ఆదర్శం అంటాడు, ఒబామా నిన్ను చూసి నేర్చుకున్నాడు, నాసా సైంటిస్టులు కూడా నీ తెలివితేటలతోనే ఉపగ్రహాలు ప్రయోగిస్తున్నారు, అంగారక గ్రహం, సెల్ ఫోన్ నువ్వే కనిపెట్టినవు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వాణిజ్య పనుల శాఖ డిప్యూటీ కమిషనర్ నీలుకొండ శ్రీనివాసులు ఇంటిపై ఏసీపీ దాడులు నిర్వహించింది. ఎస్ఆర్ నగర్లోని ఆయన ఇంటితో పాటు గచ్చిబౌలి, దిల్సుఖ్ నగర్, కర్నూలులోని బంధువుల ఇళ్లలోని ఏకకాలంలో దాడులు కొనసాగాయి. సుమారు 5 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలు, 20.5 లక్షల నగదు, కేజీ బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. దాడులో ఏసీపీ, డీఎస్పీ ఐ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. నీలికొట్టం శ్రీనివాసులు ఇతను మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన ఇతను 1990లో సిటీఓగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయ్యి సిటీఓ మరియు ఏసీగా ఈ హైదరాబాద్ సిటీ, సికింద్రాబాద్లో ఎక్కడ సరౌండింగ్స్లో పనిచేశాడు. తర్వాత సబ్సిక్వెంట్గా ఆయన డిప్యూటీ కమిషనర్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆయన ప్రమోషన్ వచ్చిన తర్వాత విజయనగరం, గుంటూరు, తర్వాత కరీంనగర్, నిజామాబాద్, ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్ రూరల్ డివిజన్లో పనిచేస్తుంది. ఇతను పనిచేసిన కాడల్లా కొంచెం కరప్షన్ ఎలిగేషన్ ఉండే, దాన్ని బేస్ చేసుకొని మేము ఎంక్వైరీ చేసి సోర్స్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సోర్స్ మాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఇతని పేరు మీద ఇతని భార్య కళావతి, తర్వాత తల్లి శంకరమ్మ, తండ్రి నారాయణ, తర్వాత అత్త మాదేవమ్మ, మామ మహాదేవ్, వీళ్ళందరి పేర్ల మీద కూడా ఆస్తులు కూడబెట్టి ఇక్కడ ఎస్ఆర్ నగర్లో 2 ప్లాట్లు, తర్వాత హైటెక్ సిటీ దగ్గర 1 ప్లాటు, తర్వాత మన వెంగళరావు నగర్లో 1 ప్లాటు, ఇవన్నీ అతని పేరు మీద మరియు భార్య పేరు మీద జడ్చర్ల దగ్గర 30 ఎకరాల భూమి, వ్యవసాయ భూమి, అట్టనే అప్పాయిపల్లి దగ్గర మహబూబ్ నగర్ జిల్లా 10 ఎకరాల భూమి ఇతని పేరు మీద, వనస్థలీపురం దగ్గర 1 ప్లాట్. సీమాంధ్రలో సమైక్య సభలు నిప్పులు కక్కుతున్నాయి. ఆ సభలు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెంచేసి ఉన్న తిరుమలను తాకాయి. దాంతో నిత్యం భక్తజన సంద్రంతో కిటకిటలాడే తిరుమల మంగళవారం వెలవెలబోయింది. తిరుమలలోని తిరుమాడ వీధులు జనలేక బోసిపోయాయి. భక్తులు సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం 20 గంటల సమయం పట్టేది. అయితే సీమాంధ్ర ఉద్యమం పుణ్యమా అని భక్తులు 2 గంటల్లో దర్శనం పూర్తి చేసుకుంటున్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెపై సీఎం సమీక్ష, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రధాన కార్యదర్శి మహంతికి ఆదేశం. విభజన తీర్పై రాజ్యసభలో అన్ని పక్షాలు కాంగ్రెస్ ని తప్పుపట్టాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్య. రాష్ట్ర రాజకీయాల్లో 3 మోసగాళ్లు మా ప్రాంతానికి చెందిన వారే ఆరోపించిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి.
సీమాంధ్ర సమ్మె వల్ల ఆర్టీసీకి 98 కోట్ల నష్టం వెల్లడించిన ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్. ఇవి ఇప్పటివరకు వార్త విశేషాలు. చూస్తున్నాండి రూబీ తెలుగు న్యూస్. మెన్స్ వేర్ గురించి విచ్చేయండి బుల్ షోరూమ్. ఇక్కడ 3 జీన్స్ ప్యాంట్స్ కేవలం 1799 మాత్రమే, 2 యునైటెడ్ షర్ట్స్ 1399 మాత్రమే, 2 టీ షర్ట్స్ 999 మాత్రమే. మా అడ్రస్ రేతిబౌలి ఎక్స్ రోడ్, పిల్లర్ నెంబర్ 45, మెహదీపట్నం, హైదరాబాద్. కాంటాక్ట్ 9866418014, 9908066007. मेंस वेयर के लिए आइए बुल्स शोरूम, जहां पर 3 बुल जीन्स 1799 में, 2 यूनाइटेड बुल शर्ट्स 1399 में और 2 टी शर्ट्स 999 में. हमारा पता बुल्स शोरूम रेतीवाली एक्स रोड, पिलर नंबर 45, मेहदीपट्टनम. कॉन्टैक्ट नंबर 9866418014, 9908066007.